హలో ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ చికెన్ మునక్కాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కొత్త రుచిని మనం ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ అంటే మసాలా, బాడీకి హీట్ అలా అనుకుంటూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా వెజిటబుల్స్ వేసుకొని ట్రై చేస్తూ ఆరోగ్యానికి కూడా మంచి జరిగేలా మనం చూసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, మునక్కాయలు, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, మసాలా, ఆయిల్, కొత్తిమీర అండ్ కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని తర్వాత 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని దాంట్లోంచి వాటర్ మొత్తం వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత మునక్కాయలు వేసుకొని కదపకుండా మూత పెట్టుకోవాలి. మునక్కాయలని వెంటనే కదపడం వల్ల అవి విడిపోయి పీచుగా వచ్చేస్తాయి కాబట్టి మునక్కాయలను కదపకుండా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం వేసుకొని అప్పుడు మునక్కాయల చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన గ్రేవీ కోసం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ మనం కావాలనుకుంటున్నామో అంత గ్రేవీ కోసం మనం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక మనకి సరిపడా గ్రేవీ వచ్చిన తర్వాత దానిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అలా మసాలా వేసుకున్న తర్వాత మసాలాని బాగా చికెన్కి, మునక్కాయ ముక్కలకి బాగా పట్టించి మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అంతా దానిలోంచి సెపరేట్ అవుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత కర్రీని దించేసుకోవచ్చు.